సో అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది లిప్ సర్జరీ చేయించుకుంటున్నారు. అవును. అంటే ఈ లిప్ సర్జరీ ఎందుకు అసలు? ఎందుకు అంటే అవసరానికి చేయించుకునేది ఒకటి, అందం కోసం చేయించుకునేది ఒకటి. ఓకే. అవసరం ఎవరికి? అవసరం ఎవరికి అంటే గ్రహణం మోరీ క్లెఫ్ట్ లిప్ అంటాం. గ్రహణం మోరీ అని పిల్లలకు కొంతమందికి మధ్యలో లిప్ స్లిట్ అయిపోయి ఉంటుంది పుట్టినప్పుడే. అవును. అది అవసరం. నెక్స్ట్ ఇంకొక అవసరం ఏంటి? ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే దెబ్బ తగిలో లిప్ కట్ అవటం, లేదు అంటే ఏదైనా గబుక్కున పిల్లలు గబుక్కున తలకు కొట్టుకోవటం, ఏదైనా తింటున్నప్పుడు కొరుక్కోవటం, ఇట్లాంటప్పుడు కట్ అయిపోతే దానికి లిప్ సర్జరీ అవసరం. అందం కోసం ఏంటి? కింద లిప్ లావుగా ఉండి పై లిప్ సన్నగా ఉంది, లేదంటే పై లిప్పు నీట్గా ఉండి కింద లిప్ సన్నగా ఉంది, నాకు ఈక్వల్గా లేదు, చూడటానికి బాగాలేదు, నా మొహం పెద్దగా ఉంది, లిప్స్ చిన్నగా ఉన్నాయి, లేదంటే నా మొహం చక్కగా చిన్నగా ఉంది, పెదిమేమో పెద్దగా ఉంది, ఇలా 100 మ్యాచ్ ప్రపోర్షన్ అవ్వకపోవటం, ప్రపోర్షనేట్గా ఫేస్తో లేకపోవటం అనేవి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు చేయించుకోవటానికి అందం కోసం. దొండపండు లాంటి పేదాలు అంటారు. నిజంగా ఇంత దొండపండులాగా ఉంటే పేదం ఎవరన్నా చూస్తారండి? అసలు లేదు. సో కొంతమంది చేయించుకున్నారు కదా. చేయించుకున్నారు చాలా మంది, ఆన్ స్క్రీన్ వాళ్ళు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు చాలా మంది చేయించుకున్నారు. పేర్లు ఎందుకు మనం మాట్లాడుకోకూడదని చెప్పట్లేదు అంతే. మీకు బాగోదండి, లిప్స్ న్యాచురల్గా ఉండాలి. కొంతమంది అది లిప్ ఫిల్లర్ కోసం వస్తారు. ఓకే. వచ్చినప్పుడు నాకు ఇంకా ఫిల్ చేయండి అంటారు. అమ్మ నేను ఫిల్ చేయను, ఎక్కువ న్యాచురల్గా ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తాను. మీరు నా దగ్గర చేయించుకోపోయినా పర్లేదు. ఓకే. రేపొద్దున అబ్నార్మల్గా ఇంత లావుగా వెళ్ళి ఎవరన్నా అడిగి ఏంటి ఇలా ఉంది ఫేస్, ఎవరు చేశారని అడిగితే నా పేరు చెప్తే నాకు బ్యాడ్ నేమ్. నాకెందుకమ్మా, ఎంతవరకు న్యాచురల్గా నీట్గా చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా పేషెంట్స్కి. ఓకే.